తమ్మడికుంట చెరువులో 3 ఎకరాల 30 గుంటలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మాణం చేశారంటూ జనం కోసం అనే సంస్థ అధ్యక్షులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇప్పటికే కేటీఆర్కు చెందిన జన్వాడ ఫామ్ హౌస్పై దృష్టి సారించిన హైడ్రా తదుపరి చర్యలు తీసుకోబోయేది ఎన్ కన్వెన్షనేనా అన్న చర్చ సాగుతోంది. ఇక ఇదే అంశంపై మాట్లాడడానికి జనం కోసం సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి అందుబాటులో ఉన్నారు. కసిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఇప్పుడు ఈ ఎఫ్టీఎల్ పరిధిలోనే ఎన్ కన్వెన్షన్ ఉందంటున్నారు. ఇది నాగార్జునకు చెందిన కన్వెన్షన్ సెంటర్ అంటున్నారు. సో దీన్ని కూల్చివేసే అవకాశం ఉందా? 2012లోనే దీనికి సంబంధించి లోకాయుక్త దీని మీద కేసు తీసుకున్నది. 2012 తర్వాత 2014లో లోకాయుక్త ఆదేశాల మేరకు మొత్తం సర్వే చేసినామని అప్పుడున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పింది. 2014లో సర్వే పేరు మీద చేస్తూ దాన్ని కూర్చివేస్తున్నట్టుగా అంత నాటకాలు ఆడారు. ఆ టైంలో లేదు పేపర్లలో వచ్చింది ఏంటి అని అంటే నాగార్జుననే తీసేసుకుంటున్నాడు అనే మాట అన్నారు. ఇవన్నీ చూస్తూ ఆ తర్వాత ఎక్కడిదక్కడనే ఆగిపోయింది. 2013లో జనం కోసం ఆర్టీఐలో రెవెన్యూ అది చేర్లింగంపల్లి రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయం నడిస్తే ఒక రిపోర్ట్లనేమో 21 ఎకరాని, మరో రిపోర్ట్లనేమో 29 ఎకరాల పైచిలుకని ఆర్టీఐలో ఇచ్చారు. ఇవన్నీ చూస్తుంటే అక్కినేని నాగార్జున అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసి ఎన్ కన్వెన్షన్ కట్టింది. అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చింది, కాంపౌండ్ వాళ్ళే చెరువులో ఉంది. అది క్లియర్ గా ఎవరు పోయినా గుడ్డని కూడా అర్థమవుతుంది. ఆ నీళ్లు కాంపౌండ్ వాళ్ళకి తాకుతుంది. దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుంది, అప్పుడు కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని ప్రభుత్వాలు నాగార్జునకు సహకరిస్తూ వచ్చినాయి. హైడ్రా కూడా ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి కొంతమంది ఏం చేస్తున్నారంటే రాజకీయ నాయకులు నాగార్జునకు అనుకూలంగా మాట్లాడే వాళ్ళు కొందరు ఎక్కడెక్కడనైతే ఎఫ్టీఎల్లో, బఫర్ జోన్లో, చెరువుల్లో, తిరుగులో, జీవోలో బడా రాజకీయ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఫామ్ హౌజులు నిర్మించుకొని ఈ పెద్దవాళ్ళందరినీ రక్షించే పనిలో పడ్డారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు హైడ్రా ఏదైతే ఏర్పాటు చేసిందో ఈ హైడ్రాను స్వాగతించి హైడ్రాకు సహకరించాల్సిన అవసరం ఉంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక చెరువులు కాపాడితే దాని సరౌండింగ్ సర్కిల్ గా ఒక 3 కిలోమీటర్ల దూరం భూగర్భ జలాలు పెరుగుతాయి. ఒక చెరువును కాపాడితే మంచి వాతావరణం అక్కడ నిర్మితమవుతుంది. ఆ చెరువు మీకు ఉదాహరణంగా నేను ఉండేది చందానగర్ ఏరియా. చందానగర్ ఏరియాలో గంగారం పెద్ద చెరువు ఉంది. 7 సంవత్సరాల నుంచి అభివృద్ధి కార్యక్రమం పేరు మీద ఒక్క చుక్క నీళ్లు అందులో లేకపోయేసరికి 300 ఫీట్ల నీళ్లు వచ్చే బోర్లు ఈరోజు 2000 ఫీట్ల వరకు వస్తుంది. ఇది పూర్తి స్థాయిలో ప్రజలకు అన్యాయం చేసినట్టు, ప్రకృతిని నాశనం చేసినట్టు, అన్ని వ్యవస్థలు ఇక్కడ అవినీతికి పాల్పడి అక్కినేని నాగార్జునకు సహకరిస్తూ ఉన్నాయి. అనేక రకాలుగా నోటీసులు ఇచ్చి ఆ తర్వాత కూలగొట్టనీకపోయి అప్పుడున్న టిఆర్ఎస్ ప్రభుత్వం నాగార్జున తోటి కల్వకుంట్ల కవిత, హరీష్ రావు, కల్వకుంట్ల తారక రామారావు, కేసీఆర్ నాగార్జున తోటి ఎట్లా వేదికలు పంచుకుంటారు? తమ్మిడికుంట చెరువు ఈ విధంగా కబ్జా కావడం కారణంగా శిల్పకళా వేదిక శిల్పారామం ఏరియాలో కొంచెం వర్షం 5 సెంటీమీటర్ల వర్షం పడితే ట్రాఫిక్ అంతా జామ్ అవుతుంది. ఈ ప్రజలు ఈ విధంగా ఇక్కట్లు పడడానికి బాధ్యులు ఎవరు? ప్రభుత్వాల్లో ఉన్న నాయకులు, రాజకీయ పార్టీలు. అందుకని ఇక్కడ మా జనం కోసం స్పష్టంగా హైడ్రాకు పూర్తి ఆధారాలతోటి ఫిర్యాదు చేయడం జరిగింది. కమిషనర్ రంగనాథ్ గారి మీద నమ్మకం ఉంది. ఈ హైడ్రా ఈరోజు హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న చెరువులను కాపాడి ప్రజలకు ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తుందని జనం కోసం నమ్ముతుంది. ఇది ఒక్కటే కాదు, అపర్ణ కన్స్ట్రక్షన్స్, అనేక మంది మైహోము, దీంతో పాటు ప్రతి చెరువుల దగ్గర లేక్ క్యూ పెట్టిన ప్రతి అపార్ట్మెంట్ల మీద కూడా సమగ్ర విచారణ జరిపించాల్సిన బాధ్యత ఉంది. ఈ అన్నిటి విషయంలో హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి, సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి, లోకాయుక్త క్లియర్ గా ఆదేశాలు ఇస్తూ కేసులు ముగిస్తున్నది. అధికారులు మాత్రం ఎక్కడున్న వాళ్ళు అక్కడనే ఉంటుంది. ఒక విషయం, చిన్న విషయం ఇక్కడ స్పష్టంగా తెలుసుకున్నాం. ఒక ప్రముఖుడు
అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన నాగార్జున ఎన్కన్వెన్షన్ ఎంక్రోచ్మెంట్ ఏ విధంగా చేస్తాడు, సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాడు ఈయన? వెంటనే నాగార్జున పూర్తి స్థాయిలో దిగివచ్చి తన తప్పును తెలుసుకొని ఎన్కన్వెన్షన్ లో జరిగిన పూర్తి అక్రమ నిర్మాణాలను తనకు తాను తొలగించుకుంటా చెరువును పునరుద్ధరించే విధంగా అధికారులకు సహకరించాల్సిన బాధ్యత అక్కినేని నాగార్జున మీద, సినీ హీరో మీద ఉండని సందర్భంగా జనం కోసం భావిస్తున్నది. కసిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ప్రభుత్వం వెంటనే ఇప్పుడు చర్యలు తీసుకుంటుందంటారా? తీసుకోవాలి. ఇప్పుడున్న హైడ్రా ఆ విధంగానే పనిచేస్తుందని మేము అనుకుంటున్నాం. హైకోర్టు కొందరు పోయి స్టేలు డిమాలిషన్ మీద స్టేలు ఇవ్వాలని అడిగారు, కానీ హైకోర్టు ఇవ్వలేదే. హైకోర్టు చట్ట ప్రకారం చేయమన్నది. హైకోర్టు చట్ట ప్రకారం చేయమంటే హైడ్రా యూ గో అన్నట్టే కదా, హైడ్రాకు ఫుల్ పవర్స్ హైకోర్టు కూడా ఇచ్చినట్టే కదా. అందుకని ఈ రోజు ఏ ఉద్దేశంతో చేసినా రాజకీయంగా వేధింపులు చేస్తుండ్రు అనేది ఇది కామెంట్స్ రావడం సహజం. కానీ ఆ అధికారి దగ్గర రంగనాథ్ గారు చిత్తశుద్ధితో పనిచేస్తున్న వ్యక్తి, అందుకని ఆయన మనం నమ్మాలి. ఎక్కడెక్కడైతే చెరువులు ఎంక్రోచ్మెంట్స్ అయినాయో వాటి వివరాలు హైడ్రాకు మనము ఇవ్వగలిగితే ఖచ్చితంగా మంచి ఫలితాలను, మంచి వాతావరణాన్ని మనం సాధించగలుగుతాం. థ్యాంక్ యూ కసిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు.